హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన వైఎల్ ఫ్యాక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో మన భూమిపైన చాలా రకాల స్నేక్స్ని మనం చూసి ఉంటాం. కానీ రింగ్ నెక్కిడ్ స్నేక్స్ గురించి చాలామందికి తెలియని వాస్తవం అనే చెప్పాలి. ఎందుకంటే ఇదొక కలర్ఫుల్తో కనిపించే స్నేక్ కనుక. మరి ఇంతకు ఈ స్నేక్స్ అనేవి ఏ దేశానికి చెందినవి? వీటిని నిజంగా ఇలా చూసేటప్పుడు కలర్ఫుల్గానే కనిపిస్తాయా? మరి వీటి యొక్క ఆహారం ఏంటి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడాల్సిందే. చాలా వరకు పాములు అనేవి విషాన్ని కక్కడం లేదా ఒక రంగుని మాత్రమే కలిగి ఉంటాయి. ఈ పాము ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ విషయానికి వస్తే, నిజానికి ఈ సర్పానికి రింగ్ నెక్కిడ్ స్నేక్ అని పిలుస్తారు. ఎందుకంటే దీని మెడ చుట్టూ ముదురు రంగులో ఒక ఉంగరం లాంటి పరిమాణం కలిగి ఉంటుంది. సో అందుకే దీనికి పేరు వచ్చింది. ఇది చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉన్న స్నేక్ కూడా చెప్పాలి. చాలా వరకు సున్నితత్వాన్ని కలిగి ఉండడంతో పాటు 14 రకాల జాతులను కనుక్కోవడం జరిగింది ఈ పాములలో. ఫ్రెండ్స్, యాక్చువల్గా చెప్పాలంటే దీని యొక్క శరీరం సాధారణంగా నలుపు, గోధుమ, నారింజ, ఎరుపు రంగులో కలిగి ఉంటాయి. ఇటువంటి స్నేక్స్ యొక్క గ్రోత్ని చూసినట్లయితే 25 నుండి 38 సెంటీమీటర్తో ఒక్కొక్కసారి 52 సెంటీమీటర్ వరకు కూడా పొడవును కలిగి ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 1, దీని యొక్క ఆహారం విషయానికి వస్తే, ఈ సర్పం విషపూరితాన్ని తక్కువగా కలిగి ఉంటుంది. కీటకాలు, కప్పలు, పురుగులు, ఎర్రలను తినేటప్పుడు వాటిపై కొంతవరకు ప్రభావం మాత్రమే చూపుతుంది. దీని యొక్క పాయిజన్ అనేది రాత్రి వేళల్లో చాలా చురుగ్గా ఎలుకలను వేటాడడంలో కనిపిస్తాయి. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఫ్రెండ్, చాలా స్పెషల్ అయిన స్నేక్ ఇది. ఎందుకంటే చూడటానికి చాలా కలర్ఫుల్గా కనిపించడంతో పాటు మనుషుల మీద ఎటువంటి దాడి చేయలేదు. దీని యొక్క పాయిజన్ అనేది కూడా తక్కువగా కలిగి ఉండడం వల్ల. ఫ్యాక్ట్ నెంబర్ 2, వీటి యొక్క నివాసం విషయానికి వస్తే, మనం వీటిని చూడాలంటే ఎక్కువగా కెనడా, దీంతో పాటే అమెరికా అండ్ మెక్సికో దేశాలలో ఇవి కనిపిస్తాయి. దీని యొక్క నివాసం పూర్తిగా భూమి కింద, రాళ్ల కింద, చెట్ల ఆకులలోనూ ఇవి కనిపిస్తాయి. ఈ పాములు చాలా వరకు ఇలా నివసించడానికి అలవాటు పడతాయి. పర్యావరణాన్ని ఎటువంటి హాని చేయకుండా కాపాడటంలో ఇవి కూడా ఒకటి అని చెప్పాలి, రింగ్ నెక్కిడ్ స్నేక్స్ని. అండ్ ఫ్యాక్ట్ నెంబర్ 3, దీని యొక్క రీప్రొడక్షన్. మేల్ స్నేక్స్ అనేవి వాటి యొక్క నోటితో రీప్రొడక్షన్ టైంలో ఫీమేల్ స్నేక్స్ని ఆకర్షిస్తాయి. ఇవి నేరుగా జూన్, జూలై నెలలో గుడ్లను పెడతాయి. 5 నుండి 12 వరకు పెట్టగలవు. అక్షరాల 6 నుండి 8 వారాలు పడుతుంది వీటి యొక్క ఎగ్స్ బేబీస్ బయటికి రావడానికి. మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఫ్రెండ్, ఆసన్న గ్రంథులు వీటికి ఎక్కువగా ఉంటాయి. అందువల్లనే ఇవి చాలా వరకు కలర్ఫుల్గా మనకి కనిపిస్తాయి. రింగ్ నెక్కిడ్ స్నేక్స్ శత్రువుల బారి నుంచి తప్పించుకోవడానికి వాటి తోకని నిరంతరం చుట్టి ఉంచుతాయి. దీని ఆసన్న గ్రంథుల నుంచి వెలువడే ఒక లిక్విడ్ వల్ల చాలా విపరీతమైన స్మెల్ కూడా ఏర్పడతాయి. ఇలా కలర్ఫుల్గా కలిగి ఉండడానికి కారణం కూడా ఈ గ్రంథులే. ఈ పాముకి పొరపాటున మనుషులు వీటిని టచ్ చేసినా కానీ శత్రువుల బారి నుంచి తప్పించుకోవడానికి పూర్తిగా మెల్లి తిరిగిపోతుంది ఈ పాము అనేది. వీటి యొక్క కలర్స్తో మనుషుల్ని భయపెట్టేలా కూడా చేస్తుంది. సో రింగ్ నెక్కిడ్ స్నేక్స్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈ వీడియోలో కొత్తగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏదైనా నేర్చుకొని ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఫ్రెండ్స్, మీరు మీ లైఫ్లో ఇటువంటి స్నేక్స్ని కనుక చూసి ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేస్తే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.